బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. జాలల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్నాసి లియుజీకహుం బఅదల్లజీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. ప్రజలు చేజేతులా చేసుకున్న దాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం పుట్టుకొచ్చింది. వారు చేసుకున్న కొన్ని దుశ్చేష్టల రుచిని అల్లా వారికి చూపించడానికి. ఆ విధంగానైనా వారు దారికి వస్తారేమోనని ఈ పరిస్థితి సృష్టించబడ్డాయి. ఒలు చేరు ఫిలార్ది ఫంజుర్ కైఫ కాన అక్బరుల్లజీన మిన్ కబ్ల్ కాన అక్సరుహుం ముష్రికీన్. ఓ ప్రవక్త, వారితో ఇలాను, భూమిలో సంచరించి మీ పూర్వీకులకు ఏ గతి పట్టిందో కాస్త చూడండి. వారిలో చాలామంది ముష్రికులే. فاقم وجهك دين القيم من قبل أن يأتي يوم لا مرد له من الله وما يصدعون. కనుక ఓ ప్రవక్త, ఆ రోజు రాకముందే నీ ముఖాన్ని సరైన ధర్మం ఇస్లాం వైపున తిరుపుకో. ఆ రోజు తొలగిపోయే అవకాశం అల్లా తరఫు నుండి ఎంత మాత్రం లేదు. ఆ రోజు అందరూ చెల్ల చెదురవుతారు. మన కబరవ్వా లైకుబ్రో అవన్ అమిల సాలియన్ ఫలియన్ ఫుహదోన్. తిరస్కార వైఖరిని అవలంబించిన వాడు తన తిరస్కార కర్మను అనుభవిస్తాడు. మరెవరైనా సత్కార్యాలు చేస్తే వారు తమ సుఖ సౌఖ్యాలు కొరకు తీసుకుంటారు. లీ అజిజి అల్లది నామను ఆమెలు సాది మినవాదులే ఎన్నహులాఫిరేన్. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసుకుంటారో వారికి అల్లా తన అనుగ్రహంతో మంచి ప్రతిఫలం చూపుతాడు. నిశ్చయంగా ఆయన అవిశ్వాసులను ఇష్టపడడు. अमिन आदियाहा बशीराति वलियुज़िक़कुम मिन रहमति वलितजरियल फुल्कु बिअम्रिहि वलितब्तगु मिन फज़लिहि वलअल्लकुम तश्कुरून. అల్లా సూచనలో ఒకటి ఏమిటంటే, ఆయన శుభవార్తలను అందజేసి గాలులను పంపిస్తాడు మీకు తన కారుణ్యం చూపించడానికి, ఆయన ఆజ్ఞతో నావలు నడపడానికి, మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడానికి. బహుశా మీరు కృతజ్ఞతగా మసులుకుంటారు. ఆయన చేస్తున్నాడు. وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانْتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ. వాతాను నీకు పూర్వం కూడా ప్రవక్తను పంపాం. వారు తమ జాతి వారి వద్దకు ఇతర స్థలాలను తీసుకొని వచ్చారు. ఆ తర్వాత కూడా అపరాధాన్ని గొడిగట్టిన వారిపై మేము ప్రతీకారం తీర్చుకున్నాం. ఎందుకంటే విశ్వాసులకు మేము తోడ్పడడం అవశ్యమైంది. అల్లాహుల్లదీ యుర్సిలు రియాహ వతుసిరు సహాబన్ ఫయబ్సుతుహు బిసమాఇ కైఫ యషాఉ వయజఅలుహు కితబన్ ఫతరల్ వద్క యఖ్రుజు మిన్ ఖిలాలిహి ఫఇజా అసాబ బిమన్ యషాఉ మిన్ ఇబాదిహి ఇదా హుం యస్తబ్షిరూన్. అల్లాహే గాలులను పంపేవాడు, అవి మేఘాన్ని పైకెత్తుతాయి. ఆ తర్వాత అల్లా వాటిని తాను కోరిన విధంగా గగనతలంలో వెంపజేస్తాడు. ఆ పైన వాటిని పొరలుగా ఒకదానిపై ఒకటి పేర్చి మేఘమదనం చేస్తాడు. తరిమిలా వాటి మధ్యలో నుంచి వానజల్లు వెలువడం నీవు చూస్తావు. పిదవ అల్లా ఆ వర్షం నేటి తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించినప్పుడు వారు సంతోషంతో పరవశించిపోతారు. వైన్ కాను మిన్ కబ్లి మిన్ కబ్లి. వారిలో అనేకులు ఆ వర్షం కురవక ముందు నిరాశ నిస్పృహలు అనే ఉండేవారు. فانظر إلى آثار رحمة الله كيف يحيي الأرض بعد موتها إن ذلك لمحيي الموتى وهو على كل شيء قدير. మరి నీ వల్ల కారుణ్య చిహ్నాలపై దృష్టిని సారించు. ప్రాణం విడిచిన తర్వాత నేలకు ఆయన ఎలా ప్రాణం పోస్తాడు, అదేవిధంగా ఆయన మృతులను బ్రతికించనున్నాడు. ఆయన ప్రసిద్ధి చేయగల దిట్ట. వలైన అర్సల్నా రియాహన్ ఫరఅఊహు ముస్ఫర్రన్ లజల్లు మిన్ బఅదిహి యక్ఫురూన్. ఒకవేళ మేము తెగులు పట్టి గాలిని పంపినట్లయితే తమ పంట పొలాలు పసుపు పచ్చగా వాడిపోవడం చూసి వారు ఆశ వదులుకుంటారు. పిమ్మట కృతజ్ఞతగా వివరిస్తారు. ప్రభుత్వాన్ని మృతులకు వినిపించలేవు. వీపు తిరుపుకొని పోయే బద్దరిలో కూడా నీ వాణిని వినిపించలేవు. అమాంత బిహాదిల్ ఉమ్మి అంతలాలిసిన్ తుస్మిఉ ఇల్లా మన్ ఆమన బిఆయాతినా ఫహుం ముస్లిమూన్. నీవు అందులను కూడా వారు పట్టిన పెడత్రోవ నుంచి తప్పించి సన్మార్గాన్ని తేలువు. మా సూక్తులను విశ్వసించే వారికి మాత్రమే సందేశాన్ని వినిపించగలవు. వారే విధేయత చూపేవారు. అల్లాహుల్లదీ ఖలఖ మిన్ దుఅఫిన్ సుమ్మ జఅల మిన్ బఅది దుఅఫిన్ ఖువ్వతన్ సుమ్మ జఅల మిన్ బఅది ఖువ్వతిన్ దుఅఫన్ వషైబా యఅలము మా యషాఉ వహువల్ అలీముల్ ఖబీర్. అల్లాహే మిమ్మల్ని ఆదిలో బలహీన స్థితిలో పుట్టించాడు. ఈ బలహీన తర్వాత మీకు బలమిని ఇచ్చాడు. ఆ బలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని బలహీనలుగా వృద్ధులుగా చేశాడు. ఆయన దాన్ని కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. కదాలిక కాను భగవాన్.
ప్రళయం వచ్చిన రోజు నేరస్తులు తాము ఏలోకంలో గడియకాలం కన్నా ఎక్కువ ఉండలేదని ప్రమాణాలు చేసి చెప్తారు. ఏలోకంలో కూడా వారు ఇదే విధంగా భ్రమలో పడి ఉండేవారు. وخالدنا أوتوا العلم والإيمان لقد لبثتم في كتاب الله إلى يوم البعث فهذا يوم البعث ولكنكم كنتم لا تعلمون. జ్ఞానం విశ్వాస భాగ్యం ఇవ్వబడిన వారు ఇలా అంటారు, దైవగ్రంథంలో రాయబడిన దాని ప్రకారం మీరు పునరుద్ధానం దిన మరొక ఏలోకంలో ఉన్నారు. అదే పునరుద్ధానం దిన, కానీ మీరు గ్రహించేవారు కాదు. కనుక ఆ రోజు దుర్మార్గులు వారు ఎత్తుకునే ఎంజాయ్ ఏ విధంగానూ ఉపయోగపడదు. వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. వాళ్ళ తరపున ఆదరణ కూడా నేను కొల్లి మసాల్ వాళ్ళ ఎంజాయ్ తాం వ్యాయతిల్ల కోలన్ నల్లది నవ్వురైనా అంతం ఇలా తెలుగు. మేము ప్రజల బోధన కొరకు పురాణంలో రకరకాల ఉపమానాలు వివరించాం. అయినా నువ్వు వారి దగ్గరకు ఏదైనా సూచన తెచ్చినప్పుడు ఇదంతా మిథ్య అని అవిశ్వాసులు అంటారు. కథాల యాజ్ముల్లా వాళ్ళ గులోవిల్లదిన లాయాలమోహన్. ఈ విధంగా అల్లా అజ్ఞానుల హృదయాలకు సీలు వేసేశారు. కనుక ప్రవక్త నువ్వు సంయమనం పాటించు. నిశ్చయంగా అల్లా వాగ్దానం సత్యం. మన నమ్మకం లేని వారు నీ ఏకాగ్రతను భంగపరచకూడదు సుమా.